నేను మీ పాత జీవితంలోకి పోదాము. పీకల దాకా తాగేటటువంటి మైకల్ బాబు, పీకలు పొగలు ఊదేటటువంటి మైకల్ బాబు, పీకలు కూడా కోసేటటువంటి మైకల్ బాబు ఎందుకు ఇంత చేంజ్ ఓవర్ వచ్చి, ఎందుకు ఇంత పశ్చాత్తాపడి, ఏ సిచ్యువేషన్లో జరిగింది అని అంటే సమాధానం లేదండి. లేదు. నాకు చెప్పారు, యేసు ప్రభు రక్తము ప్రతి పాపాన్ని కడిగివేస్తుంది. పాపం అనేది ఒక వ్యక్తిలో ఉంటే సమాధానం ఉండదు. దేర్ ఇస్ నో పీస్ ఫర్ ద వికెడ్. ఈవెన్ క్రైస్తవులైనా సరే, సేవకులైనా సరే, పాపం అనేది ఉంటే సమాధానం ఉండదు. సో యేసుప్రభు రక్తంతో కడగబడితే మనకు శుద్ధి వస్తుంది. సో ఆ శుద్ధిలో భాగంగా ఏమంటే, నా సిగరెట్ పెట్టి పారేసాను, నా డ్రింక్ మానేశాను, చంపడం మానేసారు. చంపడం అనేది క్వశ్చనే లేదు. అబద్ధం మానేశాను. అబద్ధాలు రావా? ఒక్కటి కూడా జరిగినట్టుగా ఇప్పుడు చెప్పగలుగుతారా మీరు? క్లియరా? చెప్తా. మీరు ఒకవేళ అబద్ధం చెప్తే మీ దేవుడు, మీరు నమ్మేటటువంటి దేవుడు మిమ్మల్ని క్షమించడు. మీరు అన్ని నిజాలు చెప్తారని నేను భావిస్తున్నాను. అబద్ధం ఆడరు. శివారెడ్డిని మీరు చంపిరా లేదా? లేదండి. క్లియరా? చంపలేదు. చంపాలనుకున్నా కానీ చంపింది నేను లేదు.